మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల రీత్యా వ్యాపారరీత్యా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. అష్టమ భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు. షష్టమాధిపతి లాభాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు కూడా దశమ స్థానంలో నిలిచబడి ఉన్నారు. అయితే మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయా లేదని ఒక ఆలోచన ఉంటుంది. ఏది ఆలోచించకుండా మీ ప్రయత్నం మీరు కష్టపడండి, మంచి ఫలితం వస్తుంది. ఇటు ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యం కావచ్చు, మీరు ఏదైతే అనుకున్నదో అది నెరవేరుతుంది. అదేవిధంగా సహోదరుల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. కొన్ని నిమిషాల్లో ముందు జాగ్రత్తగా ఉండాలి, కొన్ని నిమిషాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే 10 మంది సలహాలు తీసుకోండి. అంతిమంగా మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది లాభపడగలుగుతారు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. భూ క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడో కొన్న భూమికి స్థిరాస్తులు పెరగడం చాలా అనుకూలంగా ఉంటుంది. ధనం అదుపులో ఉంటుంది. మీరు ఏదైతే ఒక కార్యక్రమాన్ని తలపెట్టి అది పూర్తవకుండా ఉందో అది ఈ వారం పూర్తవుతుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కాలం చక్కగా ఉంది. మంచి పరీక్షా సమయం కాబట్టి ఎక్కువ శ్రద్ధ వహించడం, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ఏదైనా సరే భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు, కాస్మెటిక్స్, సినీ కళారంగాల వారికి, చిరుసాయి వ్యాపారస్తులకు, అదేవిధంగా కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలి, మనకంటూ గుర్తింపు ఉండాలి అన్న ఆలోచన చేస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని విరమించుకొని కొన్నాళ్ళు ఆగి జూన్ తర్వాత ప్రారంభించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఇప్పుడు దాని ప్రణాళికను సిద్ధం చేసుకుని జూన్లో ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన విషయం. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం సాయంత్రం పూట రాహుకాల సమయంలో రాహు దీపం పెట్టడం అనేది నిమ్మకాయ డొప్పులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం, అలా కుదరని పక్షంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. దీనివల్ల నరదిష్టి, ఉద్యోగంలో స్థిరత్వం, వ్యాపారపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే డిస్టర్బెన్స్ ఎదవడం, సంతానం పట్ల విద్యాపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఈ సమస్య పోతాయి. ఈ చిన్న రెమెడీ అయినా సరే మంచి సత్ఫలితాలను ఇస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజాస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజాస్టోర్.in